అంటే మన అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడు గౌరవించండి. వాళ్ళ దగ్గర కొన్ని భావోద్వేగ డిమాండ్లు ఏవి ఉంచొద్దు. కొన్ని సందర్భాల్లో మనకు అవగాహన లేకపోవటం వల్ల మనకి ఇబ్బందులు తలెత్తుతాయి. ఎగ్జాంపుల్ కేవైసీ చేసేటప్పుడు, ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ అప్లోడ్ చేయకపోవడం వల్ల 20% కట్ అవ్వటం, బ్యాంక్ అకౌంట్ యాడ్ అవ్వకపోవడం వల్ల మీకు రావాల్సిన చెక్, మీ డౌన్‌లో రావాల్సిన చెక్ అది అకౌంట్‌కి యాడ్ అవ్వకుండా చెక్ అయిపోవటం. అవి మీకు అవగాహన లేకపోవటం, మీ అప్లైన్ కూడా చెప్పలేకపోవటం. ఇట్లాంటివి ఉన్నప్పుడు సార్ ఇది డబ్బులు పడలేదేంటి అకౌంట్‌లో అంటే ఇలా చేయాలంటే అయ్యో! నేను చెప్పలేకపోయాను సార్ అంటే అప్పుడు మనం సీరియస్ అయిపోతూ ఉంటాం. అదేంటి సార్ చెప్పొద్దా నాకంటే తెలీదు ఇలాగా. మాకేదో తెలిస్తే 1,00,000 మందికి మనం చేసేసినట్టుగా మనం మాట్లాడే అవకాశం ఉందక్కడ. అయ్యో! అలాగా సార్ నేను అడగలేదు. మీకు గుర్తులేదు. సారీ సార్. నేను అడిగితే సరిపోదండి. అలా చెప్పండి. తప్పు నాది నేను అడగలేదు కదా అనుకోవాలి. సార్ మరి నాకు ఇంత వస్తదన్నారు కదా! ఎలా వస్తాయి సార్ నేను అడిగినా సరిపోను. అలాగ అడగలేదు. అడగకపోవటం వల్ల వచ్చిన సమస్య ఇదంతా అని మీరు కృతజ్ఞతా భావంతో ఉంటే మీ అప్లైన్ ఏం చేస్తాడు? అబ్బా! ఈ కొంతమంది అయితే ఈ ఇబ్బందికి వేలెత్తి చూపుతారు. ఈయన వేలెత్తి చూపలేదు. మంచి కృతజ్ఞతా భావంతోనే ఉన్నాడు. కాబట్టి ఈయన మీద ఇంకా నేను మంచి హృదయం కలిగి ఉండాలనే ఆలోచన పెరుగుద్ది. దాన్ని వేరే రూట్ లో ఇంకా మీ టీం మీద ఇంకా ఫోకస్ పెంచడానికి, మీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాడు. ఈ విధంగా అప్లైన్ గెలిచే పని చేయండి తప్ప, అప్లైన్ గౌరవించే పని చేయండి తప్ప, అప్లైన్ ఆలోచనల్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి తప్ప, అప్లైన్ ఎప్పుడు నిందించకూడదు. అప్లైన్ మీకు తెలుసు గుర్తు చేస్తున్నాను. అప్లైన్ ద్రోణాచార్యుడు లాంటి వ్యక్తి. ద్రోణాచార్యుడు విలువించి నేర్పనన్నా కూడా ఏకలవ్యుడు బొమ్మ పెట్టుకుని విలువించి నేర్చుకుని అర్జునుడి కన్నా గొప్పవాడయ్యాడు. మీ అందరికీ తెలుసు చరిత్ర ఇది. అప్లైన్ అంటే ద్రోణాచార్యుడు లాంటి వాడు. అప్లైన్ కూడా ఉండాలని లేదు. అప్లైన్ చెక్ కూడా మనం చూపించి పని చేయించుకోవచ్చు ఏకలవ్యుడు విలువించి నేర్చుకున్నట్లుగానే. ఆ విధంగా మనం చూపించి మా అప్లైన్ సార్ ఈయన ప్లంబర్ గా బయలుదేరాడు సార్, ఇంట్లోంచి గెంటేశారు సార్, ఈయన ఇన్కమ్ ఈ రోజు 4,30,000 తీసుకుంటున్నాడు సార్ అని నేను చూపిస్తే నేను 4 lakhs వచ్చాను మై డియర్ ఫ్రెండ్స్. మా అప్లైన్ ప్లంబర్ అండి, ఈయనకి 60,000 వస్తుందని నేను 20,000 లో ఉన్నప్పుడు చూపించుకున్నాను. అలా మా అప్లైన్ గురించి నేను కొత్తగా ఎవరినైతే జాయిన్ చేస్తానో వాళ్ళకి ఎప్పుడు కూడా మా అప్లైన్ ఫోటో చూపించుకుంటాను. మీరు చెప్తే నమ్మరు. మా అప్లైన్ నాకు కూడా లేడమో గానీ మా అప్లైన్ ఆలోచనలో, మా అప్లైన్ ఇన్కమ్, మా అప్లైన్ యొక్క ధైర్యం నా వెనకాల ఉంది. అప్లైన్ ఈజ్ అప్లైన్. అప్లైన్ నోట్ దిస్ పాయింట్. ప్రపంచంలో తల్లిదారి ఎవరికి రాదు, వెస్టేజ్ లో అప్లైన్ దారి ఎవరికి రాదు. మిమ్మల్ని డెవలప్ చేయాలనే కోరికే తప్ప ఏ కోణంలోనూ కూడా మిమ్మల్ని డెవలప్మెంట్ లో ఒక మెట్టు దించాలి అనే ఆలోచనే లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అప్లైన్. అందుకే అప్లైన్ తో చాలా టీఅప్ అవ్వండి, జస్ట్ జోవియల్ గా మూవ్ అవ్వండి. వీలైతే మీ డౌన్ లైన్స్ ఉన్నప్పుడు గౌరవం ఇవ్వండి. అప్లైన్ ఎప్పుడు పొరపాటును కూడా తక్కువ చేయొద్దు. అప్లైన్ యొక్క వాల్యూని దించొద్దు. ఎందుకంటే మీరు ఏదో ఒక రోజు ఆ ప్లేస్ మీదే. మీరు ఈ రోజు ఆ క్యారెక్టర్ ఎలా చూసారో, అప్లైన్ అనే క్యారెక్టర్ ఎలా చూస్తారో మిమ్మల్ని మీ డౌన్ లైన్స్ అలాగే చూస్తారు. అందుకని మీ అప్లైన్ ని ఈ రోజు గౌరవిస్తే మీరు 100 మంది చేత గౌరవం దొరుకుతుంది. అంటే మీరు ఒక్కరు గౌరవిస్తుంటే 100 మంది మీకు గౌరవిస్తున్నారు. రజనీకాంత్ డైలాగ్, భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటాడు. మీరు ఒక్కరు గౌరవిస్తే మీరు 100 మంది దగ్గర గౌరవం పొందినట్టే. అప్లైన్ ఈజ్ అప్లైన్. ఎందుకంటే ఇక్కడ మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అప్లైన్సే, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ డౌన్ లైన్సే. అత్త కూడా ఒక ఇంటి కోడలే అంటారు. అప్లైన్ కూడా ఇంకొక వ్యక్తికి డౌన్ లైనే. 2 క్యారెక్టర్ లో ఇరుక్కున్నాం మనం. ఒక స్త్రీ కూడా 2 క్యారెక్టర్ లో ఇరుక్కుంటది. పురుషులు కూడా 2 క్యారెక్టర్ లో ఇరుక్కుంటారు. ఒక పక్క అల్లుడు, ఒక పక్క కొడుకు, ఒక పక్క కోడలు, ఒక పక్క అత్త. ఓ ఇంటికి కోడలే ఈ రోజు ఇంటికి అత్త, ఓ ఇంటికి కూతురు. అలాగే అన్ని క్యారెక్టర్లు ఉంటాయి ఇక్కడ. ఏ ఒక్క క్యారెక్టర్ లో ఉండిపోకూడదు. అప్లైన్ నిందించడం, ఈయన అప్లైన్ క్యారెక్టర్ గా మాట్లాడతారు. నోట్ దిస్ పాయింట్. మనం కూడా ఒక అప్లైన్ అని గుర్తు పెట్టుకోవాలి. అందుకే గోడకి బంతి ఎంత స్పీడ్ గా కొడితే అంత స్పీడ్ గా వస్తుంది. అప్లైన్ ఎంత ఫాస్ట్ గా తిట్టామో అంత ఫాస్ట్ గానే మన డౌన్ లైన్స్ కూడా తిడతారు. అందుకే అప్లైన్ డౌన్ లైన్స్ ముందు అప్లైన్స్ యొక్క వాల్యూ దించకండి. అప్లైన్ ఈజ్ అప్లైన్. అప్లైనే మనకి మంచి వే చూపించే వ్యక్తి. అప్లైన్ ధైర్యమే మనం గెలిపించుకుంటాం. అప్లైన్ చెక్ చూసి మాట్లాడి టీమ్ ని మోటివేట్ చేసుకుంటాం. ఈ రోజు అప్లైన్ గురించి బ్యాడ్ గా మాట్లాడితే రేపు అదే డౌన్ లైన్ ముందు మా అప్లైన్ చాలా గొప్పగా ఎలా చెప్తారు. మీ అప్లైన్ ఒక వ్యక్తిని తేజర్చుకుంటే పైన ఉన్న అప్లైన్స్ మీకు దొరకరు. మీరు గుర్తుపెట్టుకోండి. మీ అప్లైన్ మీద గౌరవం ఉంటేనే నేను గౌరవిస్తాను. ఇప్పుడు మీకు నేను చాలా దూరం, కానీ మీరేమనుకుంటారు, మీ అప్లైన్ ని కించపరిచి తిట్టేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి నాకు సుధాకర్ గారు ఉన్నారు అనుకోవద్దు. ఎందుకంటే ఇవాళ మీరు అతను తిడితే రేపు నన్ను తిడతారు. అందుకని మిమ్మల్ని నమ్మను. మీరు మీ అప్లైన్ ఎంత ప్రేమిస్తారో, ఎంత గౌరవిస్తారో నేను అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తాను, అంతకన్నా ఎక్కువ గౌరవిస్తాను. మీ అప్లైన్ మీరు తిట్టి నా దగ్గర మాట్లాడండి, నేను అన్ని ఒకటేసి మిమ్మల్ని ఏమన్నా కానీ పెట్టేస్తాము. ఈయన మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకూడదురా బాబు అనుకుంటారు. ఏంటంటే అప్లైన్ మీరు తిట్టారంటే ఏదో రోజు నన్ను తిడతారని అర్థం. అందుకని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. కానీ ఎప్పుడైతే మీ అప్లైన్ పొగిడారో, ఎప్పుడైతే మీ అప్లైన్ గొప్పగా చూస్తున్నారో, పర్వాలేదు నన్ను కూడా అలాగే చూస్తారని నేను ఆలోచిస్తా. అందుకే అప్లైన్ లవ్ చేయండి. మీరు ఒక అప్లైన్ గా లవ్ చేయబడతారు. మంచి శిష్యులు తయారు చేసుకుంటాడు. నోట్ దిస్ పాయింట్. మంచి శిష్యులు మాత్రమే తయారు చేసుకుంటాడు. మంచి శిష్యుడిగా ఉండు. మంచి శిష్యులను తయారవుతాయి, అయిపోతారు, చేసుకోకర్లా. నా ధర్మం మంచి శిష్యుడిగా ఉంటామని అప్లైన్స్ కి, మా ఈశ్వర్ సార్ కైనా, మా సాహు సార్ కైనా మంచి శిష్యులుగా మనం ఉంటే, నేను మంచి శిష్యుడిగా ఉంటే నాకు మంచి శిష్యులు తయారవుతారు.
ఇదే ఫార్ములా, అదే బాలి సార్ చెప్పారు. మళ్ళీ 7 మిస్టేక్స్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. నెంబర్ 1 రీఇన్వెంటింగ్ ద వీల్. నెంబర్ 2 స్మాల్ టైమ్ యాటిట్యూడ్. నెంబర్ 3 థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లమ్. నెంబర్ 4 టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. నెంబర్ 5 నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్. నెంబర్ 6 లిజనింగ్ టు డ్రీమ్స్ టైలర్స్. నెంబర్ 7 అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. ఈ 7 మిస్టేక్స్ దోహదపడకుండా చూసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారాన్ని విస్తరించే ఒక అద్భుతమైన అవకాశం మీ చేతిలోకి వచ్చింది. 7 స్టెప్స్ ఏంటనేది రేపు పొద్దుట మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మై నెక్స్ట్ ఇన్కమ్ ₹25, సెకండ్ ఇన్కమ్ 1074, థర్డ్ ఇన్కమ్ 12,474, నైజెస్ట్ ఇన్కమ్ లాస్ట్ మంత్ వచ్చింది ₹4,07,599 అండి. నేను ఆల్రెడీ సెకండ్ కార్ కొన్నాను. 24 లక్షలు పెట్టి 85 లక్షలు పెట్టి ఇల్లు కట్టాను. దాదాపుగా 1,12,00,000 సంపాదించాను వెస్టేజ్ లో. మై గోల్ ఈజ్ ఈ రెండింగ్ కి నేను 10 lakhs రీచ్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ X3 మోడల్ BMW బ్లూ కలర్ వర్త్ ఆఫ్ 35 lakhs కార్ కొనాలి. 2025 25 lakhs తీసుకోవాలి. నా టీమ్ లో ఈ రెండింగ్ కి 100 మంది కార్లు తీయాలి అనే గోల్ తో పనిచేస్తున్నానండి. ఇంత అవకాశం నాకు ఇచ్చిన వెస్టేజ్ మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ చెప్తూ, నాకే కాదు మీ అందరికీ అవకాశం ఉందని గుర్తు చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ మీటింగ్ లో ఏమైనా